ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి ఎంత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు. అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదైనా తిల్లండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు. మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే నా పంచర్ కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు ఓ మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవల్ వేసుకొని బని వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. ఉంది. లోపల కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. చెప్పా. మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పోయా. అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా బాబు మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అండి గుమ్మడికాయ కట్టే వరకండి కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ కదండి. 2 లక్షల ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆర్డర్ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు అలిపిరి 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 వెళ్తావు బాబు. రిక్షా మీద 5 రూపాయలు అవుతుంది. నా సైకిల్ అయితే జస్ట్ 1 రూపీ. సైకిల్ మీద ఎవడతాడు? ఎలా బాబు? ఈడోడండి బాబు. అలిపిరి 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 అలిపిరి. ఏంటంటే ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా? మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగొడతావా? ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్ళడం చరిత్రలోనే లేదు. మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్. చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగాం, ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా? ఇది అంతే, అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్. విమెన్స్ హాస్టల్ దగ్గరికి 3 రూపాయలే కదయ్యా. చాలా చాలే పోమ్మా, 5 రూపాయలు తక్కువైతే మాకు కిట్టదు. హలో మేడం. హలో. ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు? ఈ రోజు బస్సులు లేవండి, రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి. మరి నా సైకిల్ మీద ఎక్కండి. మీకెందుకంటే శ్రమ? శ్రమ ఏం లేదండి, జస్ట్ రూపాయి. అదేంటండి? అదే ప్రజాసేవ ఉత్తరం చేయకూడదు కదండి, అందుకని నార్మల్ ఛార్జెస్ 1 రూపీ. ఆలోచించకండి, అతి చౌక బేరం ఎక్కండి, రండి. అవునండి, నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందండి? 49,990 రూపాయలు అనుకుంటానండి. ఓ థ్యాంక్స్. ఒక నిమిషం దిగండి, సైకిల్ పట్టుకోండి. అదేమిటి ఇచ్చాను కదయ్యా? నాకు కదండి, మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్. ఏసినట్టుంది, తీసుకెళ్ళు. ఇది తీసుకోండి. ప్రసాదం అండి. ఇది పట్టుకోండి. ఇది కూడా పట్టుకోండి, తప్పండి. ఎక్కండి ఎక్కండి. పులిహార కోసం అలా ఎక్కబడ్డారేంటండి? తప్పదండి, అదే నా ఎయిమ్. దట్ ఈస్ మై జయం. గుడి దగ్గర అడుక్కోవడం మీ జయమా?
అబ్బే, అది కాదండి, పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడిని అవ్వాలనేది నా జీవిత ధ్యేయం. ఓ ఇంటివాడా? ఎస్. ఈ ఓసి పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు 10 రూపాయలు మిగులు, అంటే దీంతో కలిపి 50,000 రూపాయలు అయిందనమాట. ఇంకా 1,50,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో, ఎప్పుడో ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి. అయినా మగవాడంత పిసినారుగా ఉండకూడదండి. ఆహా, అయితే మీరు మాత్రం ఏంటండి 5 రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు? పర్లేదు చెప్పండి. నీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటిదాన్ని కావాలనుకుంటున్నాను. సెకండ్ సెకండ్ సేమ్ పొజిషన్, సేమ్ సిచ్యువేషన్. మన ఇద్దరు ఎలా కలిసిపోయామండి, పాలు నీళ్ళలాగా. పాలు నీలా? Yes. అది భార్యాభర్తలకు వాడాల్సిన ఉపమానం అండి. ఓ సారీ, పదండి. వద్దండి, నా స్టేషన్ వచ్చింది. ఏమన్నాగండి, ఈ 100 పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి. ఏమన్నా పట్లండి. థ్యాంక్స్. ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, ఆ. దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటే డబుల్ వర్క్ వల్ల రెండిళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పనులండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ అనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. ఏమండి ఏయ్, ఏమండి? ఎక్కడికి? చెప్తానండి. అయ్యో, మిమ్మల్ని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? God. ఏమండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? అయ్యో. ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేపు సీన్ పెడదామనా? విరిగిపోతాయి. చచ్చా, నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చెప్తానండి. చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం, అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దానికి కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాన్ని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. ఏమండి? నా సైకిల్ ఇచ్చేసానండి. రే, హలో. అయ్యా, పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను ఎక్కడేమంటారు? సున్నం ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సున్నం కొట్టారంటావు. మేస్త్రి ఒప్పలకి ఇస్తున్నా. చూసారండి, ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దాం అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గానీ కానీ. అలాగేనండి బాబు. అమ్మా, ఈ 2 తాకండి. అది ఇది టాపి. అయ్యో, ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పాతి పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతారా? మీకు దండ పెడతాను బాబాయ్, బాబాయ్. 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానన్నావు, కనీసం కప్పు దాకా రాలేదు కదా? అన్నాలండి బాబు, కొత్తగా మేస్త్రిలో ఉండి ఓ 1,00,000 రూపాయలు అటు ఇటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకొక 50,000 తీసుకొస్తే టాపు లేచిపోతండి. ఉరేయ్, నేనున్నాను కదా, నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్, నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు, పైన ఉంచావు. వెళ్ళిపోతావేంటా బాబు? అయ్యో, ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా? జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు.